జిహాద్ పేరుతో జరుగుతున్నాయని వస్తున్న ఆరోపణలపై వివిధ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ బజరంగ్ దళ్, హిందూ చైతన్య వేదిక, విశ్వ హిందూ పరిషత్ నాయకులు సోమవారం బాపట్ల జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బజరంగ్ దళ్ జిల్లా అధ్యక్షుడు నాలం నరేష్ మాట్లాడుతూ లవ్ జిహాద్, ఫుడ్ జిహాద్ తదితర పేర్లతో జరుగుతున్నాయని ఆరోపిస్తున్న కార్యకలాపాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. మహిళలను మోసం చేయడం, బెదిరించడం, ఆహార పదార్థాల్లో ఉద్దేశపూర్వకంగా హానికరమైన పదార్థాలు కలపడం వంటి ఘటనలపై సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా కి, భారత్ మాతా కి, భారత్ మాతా కి. బాపట్ల జిల్లా హిందూ చైతన్య వేదిక బజరంగ దళ ఆధ్వర్యంలో ఆ కార్యవర్గం అంతా వచ్చున్నాము. ఈరోజు గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారిని కలిశాము. ప్రధానంగా పిఠాపురంలో నౌకరాజు కుటుంబాన్ని షాహిద్ ఖాన్ అనే అతను లవ్ జిహాద్ పేరుతోటి ఆ కుటుంబాన్ని మొత్తం ట్రాప్ చేసి, ఆ కుటుంబం ఎంత వేడుకున్నా కూడా మమ్మల్ని వదిలేసేయండి, మమ్మల్ని ఈ యొక్క బాధ నుంచి విముక్తి చేయండి అని అన్న కూడా బ్లాక్మెయిల్ చేస్తున్న క్రమంలో అతని యొక్క బ్లాక్మెయిల్ని భరించలేక గోదావరిలో దూకి ఆ కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అంటే పూర్తిగా ఇది ఒక మతం మీద ద్వేషంతో చేస్తున్న కుట్రని మేమైతే భావిస్తూ ఉన్నాం. ఇదే విధంగా ఆంధ్ర రాష్ట్రంలో అనేక చోట్ల వెలుగు లేని ఇటువంటి ఘోరాలు జరుగుతూ ఉన్నాయి. అవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, ప్రతి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పర్యవేక్షణ చేసి అసలు ఆ యొక్క కుట్రకి వెనక ఎవరున్నారు, ఎటువంటి ఉగ్రవాద సమస్యలు ఉన్నాయి అనేది కూడా బయట తీయాలని చెప్పి ప్రధానంగా బాపట్ల జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో బజరంగ దళ ఆధ్వర్యంలో మేము మన గౌరవ కలెక్టర్ గారికి రిప్రజెంట్ చేయడం జరిగింది. రెండవది ఏంటంటే, ఈ లవ్ జిహాద్ పేరుతోటి వయసుతో సంబంధం లేకుండా హిందూ మహిళలు కిడ్నాప్కు గురవుతూ ఉన్నారు. వాళ్ళ ఆచూకీ తేలట్లేదు. మేము మీ ద్వారా ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, వెంటనే మీకు ఏదైనా జరిగితే ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకురండి. చట్టం ఉన్నది, పోలీసు వ్యవస్థ ఉన్నది, వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి ఏమాత్రం అనుమానం ఉన్న కాలేజీ వెళ్ళే పిల్లకాయలు కానీ లేదా మార్కెట్కి వస్తున్నటువంటి మహిళలు కానీ ఎవరైనా కావచ్చు, మహిళ అంటే చాలా దారుణంగా ఈ యొక్క కిడ్నాప్కు గురవుతూ ఉన్నారు. ప్రత్యేకించి హిందూ మహిళలు కిడ్నాప్కు గురవుతూ ఉన్నారు. ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే పోలీసు వారి దృష్టికి తీసుకొచ్చి చట్టపరంగా వాళ్ళని శిక్షిస్తే తప్ప, దీని వెనక ఉన్న కుట్రదారులు ఎవరు బయటకు తీస్తే తప్ప ఇటువంటివి ఆపడానికి వీల్లేదు. కాబట్టి కలెక్టర్ గారు కూడా సానుకూలతో స్పందించి వెంటనే నేను మిగతా ఛానల్స్ అన్ని కూడా అలర్ట్ చేస్తానని మాకు ఇవ్వడం జరిగింది. వారికి ప్రభుత్వం వారు ఖచ్చితంగా ఈ యొక్క దీని మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటారని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఇప్పుడు బజరంగ దళ నుంచి నాలం నరేష్ గారు మాట్లాడతారు. నా పేరు నాలం నరేష్ అండి, బాపట్ల జిల్లా బజరంగ దళ అధ్యక్షుడిని. ముఖ్యంగా భారతదేశంలో జిహాదులు చాలా నడుస్తున్నాయండి. ముఖ్యంగా వచ్చేటప్పటికి టెర్రరిజం జిహాదు, తర్వాత లవ్ జిహాదు, ల్యాండ్ జిహాదు, ఫుడ్ జిహాదు, టైటిల్ జిహాదు, హర్రర్ జిహాదు, టెర్రర్ జిహాదు, స్మోక్ జిహాదు. నేను 7 మంది జిహాదుల గురించి చెప్పినప్పటికీ ఇంకా 2-3 జిహాదులు ఉన్నాయండి. ప్రపంచంలో వేరే దేశాల్లో 2-3 జిహాదులు అమలు అవుతున్నప్పటికీ భారతదేశంలో ప్రతి జిహాదు లైన్లోనే ఉందండి. ప్రధాని నరేంద్ర మోడీ గారు టెర్రరిజం జిహాద్ తొక్కిపడేసినప్పటికీ లవ్ జిహాదు, ఫుడ్ జిహాదు భారతదేశంలో పల్లెటూరు స్థాయి దాకా వచ్చిందండి. ఇది చాలా ప్రమాదకరమైన స్థాయిలో గంటికలు మోగుతున్నాయి. ముఖ్యంగా ఏంటంటే లవ్ జిహాద్, ఏం తెలియని అమ్మాయిని ప్రేమ పేరుతో మోసం చేసి ఆ అమ్మాయి మత్తు ఇచ్చి ఆ అమ్మాయికి ముద్దులు పెట్టడం, అట్లాగే వాటేసుకోవటం, ఇలాంటివన్నీ ఫోటోలు తీసి అందరికీ చూపిస్తానని భయపెట్టి, ఇది సోషల్ మీడియా అప్లోడ్ చేస్తానని భయపెట్టి ఈ విధంగా జిహాదులు చేస్తున్నారు. లొంగ తీసుకొని అందరికీ చూపిస్తానని చెప్పి ఆ పిల్ల దగ్గర డబ్బులు తీసుకోవటం, ఆస్తులు తీసుకోవటం, అలాగే వాళ్ళ సంబంధించిన మగవాళ్ళని చంపిపడేయటం, ఈ విధంగా చేస్తున్నారండి. ఇదేం పద్ధతి అని చెప్పి అడిగినప్పటికీ వాళ్ళు ఏం మాట వింటలేదు. అట్లాగే ఫుడ్ జిహాదు, భారతదేశంలో ఫుడ్ జిహాదు కూడా చాలా దారుణంగా ఉంది. హిందువులు తినే ఆహారంలో తర్వాత పిల్లలు పట్టుకున్న ట్యాబ్లెట్లు కలపటం, ఉమ్మేయటం, ఉచ్చబోయటం, ఇలాంటివి ఏం చేసి పెడుతున్నారు.
ఇది చాలా వరకు ప్రభుత్వాలను కఠిన చర్యలు తీసుకొని ఆపకపోతే చాలా ప్రమాదకరమైన స్థాయిలో వెళ్తుంది, చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంటుంది. కాబట్టి అన్ని జిహాదులు ఆపాలి. ముఖ్యంగా విశ్వ హిందూ పరిషత్, అట్లాగే బజరంగ్ దళ్, హిందూ చైతన్య వేదిక, SSF అందరు కలిసి ఒకటి చెప్పేది ఏంటంటే ప్రత్యేకమైన పోలీస్ స్టేషన్లు పెట్టాలి ఈ జిహాదుల గురించి, ప్రత్యేకమైన కోర్టు పెట్టాలి ఈ జిహాదుల గురించి, అట్లాగే ప్రత్యేకమైన జైలు పెట్టాలి. ఈ జైలు కూడా సముద్రం మధ్యలో పెట్టాలి. ఒకసారి కనుక ఈ జిహాదుల కేసులో కనుక ఇరుక్కుంటే వాడు ఆ సముద్రం మధ్య జైల్లోనే ఉండాలి. అట్నుంచి అటే పోవాలి తప్ప వెనక్కి రాకూడదు. అలాంటి కఠినమైన చట్టాలు కనుక తీసుకుని రాగలిగితే జిహాదులు ఆగుతాయి, లేకపోతే జిహాదులు ఆగవు. అలా చేస్తారని ఆశిస్తూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.